కండమ్ లీక్డ్ పార్టీ, ఓ సారీ, కాక్రోచ్ జనతా పార్టీ రీసెంట్గా ఒక 4-5 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక పేజ్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ నో టైమ్ 4-5 డేస్లో 10 మిలియన్ ఫాలోవర్స్, అండ్ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే 18 మిలియన్. యాక్చువల్లీ దీన్ని స్టార్ట్ చేసింది అభిజిత్ దిప్కే అనేవాడు. వాడు బ్యాక్ స్టోరీ వచ్చేసి టీఎంసీ పార్టీకి అండ్ ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్కి అండ్ మనీష్ సిసోడియాకి వీళ్ళందరికీ సోషల్ మీడియా క్యాంపెయినర్గా, సోషల్ మీడియా హ్యాండ్లర్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, ఇప్పుడు ఇండియాలో కూడా లేడనమాట, యూఎస్లో ఉన్నాడు. యూఎస్ నుంచి స్టార్ట్ చేశాడు ఈ పేజ్. సో యాక్చువల్లీ ఈ పేజ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక లాయర్ సుప్రీంకోర్టులో ఒక బిల్ వేశాడు, ఒక కేసు వేశాడు. ఏంటంటే, నాకు సీనియర్ అడ్వకేట్ స్టేటస్ ఇవ్వాలి, పదవి ఇవ్వాలి అని చెప్పేసి వాడిపైన ఆ కేసు వాడే వేసుకున్నాడు. ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ గారు వచ్చేసి ఆ కేసు చూసి చిరాకు వచ్చేసి, నాన్న నువ్వు సీనియర్ అడ్వకేట్ అవ్వాలి అంటే సుప్రీంకోర్టులో నువ్వు కనీసం ఒక 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి వాదించి కేసులు గెలిచి అలా నువ్వు ఓన్గా అర్న్ చేసుకోవాలి, కానీ ఆ పొజిషన్ అనేది ఇట్లా కేసులు పెట్టి తెచ్చుకోకూడదురా నా కొడక అని చెప్పేసి ఆ కేసు కొట్టేశారు. తీసుకొని కూడా వాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆ అడ్వకేట్ అనేవాడు. ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కాక్రోచెస్ లాగా తయారయ్యారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే 30-35% ఆఫ్ ద లాయర్స్ ఫ్రమ్ బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్స్ అని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ ఫేక్ సర్టిఫికెట్ల మీద కేసులు పెడుతున్నారు అనమాట. ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని ఉన్న కేసులు లేని కేసులు పెట్టి కోర్టు టైం వృధా చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇండియాలో యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ కాక్రోచెస్ లాగా తయారయ్యారు అని చెప్పేసి ఓవరాల్ సీన్లో ఆయన చెప్పారు. అది ముందు కనుక కట్ చేసి ఈ ఒక్క మాటనే, ఏది ఇండియన్ యూత్ అనేది కాక్రోచెస్ అనేది ఆ ఒక్క బిట్టే కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట ఈ అభిజిత్ దిప్కే గారు. వీడికి అట్టా ఇంకా దొరికింది, లూప్ దొరికింది. సరే వీడికి ఉన్న ఫాలోవర్స్ ఏంటి ఇంతమంది, 18 మంది నిజంగా జెన్జీస్ వచ్చేసారా, ఈ ఒక జెన్జీ మూమెంట్ స్టార్ట్ అయిందా నేపాల్ లాగా అనుకుంటే కాదు. వీళ్ళందరూ మనం పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వెనక్కి తరిగి కొట్టిన లేత టెర్రరిస్టులు. ఈ లేత టెర్రరిస్టులు అందరూ కలిసి ఆ పేజ్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది అఫీషియల్లీ ఇంకా ఒక పొలిటికల్ పార్టీ కాదు. సో ద హోల్ స్టోరీ ఈజ్ దట్. ఇంకా దీని క్రైటీరియా, ఇంకా దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఆ క్రైటీరియా అంటే ఒక ఫామ్ ఫిల్ చేశాడు. ఆ ఫామ్ గురించి చెప్పే ధైర్యం కూడా నేను చేయను. మీకు ఓపిక ఉంటే నాకు పార్ట్ 1 పెట్టండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో అందుకని నేను అన్నాను ఫస్ట్లో, కండమ్ లీక్డ్ పార్టీ. కండమ్ నుంచి లీక్ అయిన డ్రాప్స్ నుంచి పుడతారు కదా, అలాంటి వాళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీ అనమాట ఇది. దీని మీద మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.